లోపల ఉన్న జీవరాశులను సమలక్ష మంది కావలి పెట్టి ఆడికెళ్ళి బీరప్ప దేవుడైన ఉజ్జయిని నగరము తన అక్క మాంకాలమ్మ దానికి మానవకి వచ్చి అక్క మాంకాలమ్మ అని ఆచికూతలు పెట్టినప్పుడు అక్క అని ఆచికూతలు పెట్టి పెడమ కొలుకులు వీరయ్య లేపినప్పుడే కలియాలు లోయల్లో అమ్మవారు బంగారు టుమ్ముడు ఎలమైన మూసారి ఉన్నదమ్మా అమ్మవారు బంగారమ్మ అమ్మవారు బంగారమ్మ 7 సంవత్సరాలు గడిచిపోతున్న కథ తెలిసిన మాలు లేకపోయా నా తమ్ముడు కులగురుడు వీరయ్య సమలక్ష మందిని విడిచిపెట్టి కలియాడులో ఇలా దగ్గర వచ్చిందనుకోని నా తమ్ముడు వీరయ్య వచ్చిండు అనుకుంటదమ్మా మా కాలమ్మా వాళ్ళు పడుకొని కులగురుడు వీరయ్య వేడుకోనికి ఎదుర్కోనికి అమ్మవారు మా కాలమ్మ దేవి ఎట్లా వస్తున్నది కొడుకున్నది వాళ్ళు ఎడలు చేస్తున్నదైనా ఎంత కూడా తీసి పచ్చ కూడా తీసి ఎలుగులు వేస్తున్నదైనా తమిళ బీరయ్యో బీరయ్యా సారే వందరా సారే వందరా మంద బాగా ఉన్నదా 7 మంది పోయినే బయలు బాగా ఉన్నరా ఎందుకు రాగొస్తుంది వీరయ్యో వీరయ్యా అక్క మాంకాలమ్మ దేవి అన్ని బాగానే ఉన్నాయి గాని ఇళ్ళ టైం లోపల ఎందుకొరకు వచ్చినవి ఏమి పని కలిగిందంటవా అటువంటి ఒక వెళ్ళ కనుకనేమి కొల్లారి మెడలకు తోలుకొచ్చిండు అమ్మవారి మాంకాలమ్మ తోటి కులగురుడు వీరయ్య ఏమంటే చెప్పుతున్నాడు మాంకాలమ్మ అటువంటి ఒక వెళ్ళ కనుకనేమి సవలక్ష మంద కాడ దానమని దండిగ దానాలు వంచిన్నాడు ముగ్గురు పెద్దలు వచ్చారు పెళ్లిల మీద ప్రేమాలు లగ్గాల మీద బుద్ధులు చెప్పిరు దేవి వీరయ్య ఆ ముగ్గురు పెద్దలు ఎలా ఉన్నారు రా అక్క మాంకాలం అటువంటి ఒక వెళ్ళ కనుకనేమి ముగ్గురు ఎవరు కాదు అటువంటి ఒక వెళ్ళ కనుకనేమి త్రిమూర్తులు ఉన్నారైనా ఒక వెళ్ళ కనుకనేమి వాళ్ళు ఎవరు కాదు ముగ్గురు తండ్రులు మన చిన్న నాయనలు ఉన్నారా ఒక వెళ్ళ కనుకనేమి పెళ్లిల మీద ప్రేమలు వందింది లగ్గాల మీద బుద్ధులు వందింది అంటున్నావు వీడికి 12 ఆమెడ దూరం లోపల రాజరాజ బిడ్డలు తెచ్చి రాజులు వెచ్చంగా లగ్గం చేసి దేశదేశాల బిడ్డలు తెచ్చి దేవుడు వెచ్చంగా లగ్గాలు చేసి తీరా కులగురుడు వీరయ్య నాగులకొండ పట్నం పోతున్నందుకు సరే తమ్ముడా ఎన్ని చెప్పిన గాని మాంకాలమ్మ ఎన్ని విధాలుగా చెప్పిన గాని బీరప్ప దేవుడు ఇంట లేడు సరే తమ్ముడా నీ ఇష్టానికి సరిదోడు కాదంటున్నా గాని నువ్వు వెళ్ళిపోతున్నావు గాని ఏమన్నా దీవెనారు పెట్టమన్నప్పుడు దేవి 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 దేవుడు బాకీర్తి మనం చాలు 24 ఎత్తుల 20 గురుడా వెళ్ళగలిగేమి శుక్రవారం రోజు సూర్య పెళ్లి కొడుకునున్నా శనివారం రోజు సార్య వల్ల కానీ ఆదివారం రోజు బోనాలున్నాయి కొన్నూళ్ళనేమో ఆదివారం వచ్చి బీరప్ప మైలలు తీసేది ఉంది మైలలు తీసిన తర్వాత పుట్టగప్పేది ఉన్నది పుట్టగప్పిన తర్వాత గంగకెళ్ళేది ఉంది గంగకెళ్ళిన తర్వాత తెల్లారి ఉడక లగ్గం చేసి బీరప్ప బోనాలు బీరప్ప లగ్గాలు చేసేది ఉన్నది ఐదంగలనారు కులగురు బీరయ్య దీవనారు పెట్టినందుకైనా దేవునిపల్లి గ్రామ వాస్తవులు కుర్మ కుల బంధువులు ఏ విధంగా బీరప్ప కళ్యాణం చేస్తున్నారు